శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ మాఘమాసం శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మాసాల్లో మాఘమాసం అంటే చాలా గొప్పైన మాసం. మార్గశిర మాసం ఎంత గొప్పదో మాఘమాసం కూడా అటువంటి ఫలితాలే ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఈ మాఘమాసంలో మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ధనాధిపత్యం చాలా బాగుంది. 1000 మంది కొద్ది పాపగ్రహం ఉన్నప్పటికీ, అంటే రాహు 1000 మంది ఉన్నప్పటికీ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అదే ముఖ్యంగా చూడాలి. పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగం ఉండును అంటాడు. ఈ పాపులు బలం ఎలా ఉంటుందంటే అది సరైనటువంటి బలం. రాక్షసరాజు ఇక్కడ చూస్తే రాహు శని తాలూకా ప్రభావం ఎలా ఉంటుందో రాహు తాలూకా ప్రభావం అలాగే ఉంటుంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ధనం వస్తుంది, ఎందుకంటే శుక్రుడి ఇంట్లో గురుడు ఉన్నాడు. ధనాధిపతి 1000 మంది వచ్చే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వ్యవహారం అన్నమాట. ధనాధిపతి 1000 మంది వచ్చే స్థితిలో ఉండుట చేత వాళ్ళకి అనుకోలేనటువంటి ఉపద్రవము సంభవించినను ధనమునకు లోటు ఉండదు అని శాస్త్ర సమ్మతం. గోచారం చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పాల్సింది. అయితే ఇక్కడ తృతీయాధిపత్యంలో కుజుడు, అలా కేతు షష్టమాధిపత్యంలో కేతు. అదే కుటుంబ స్థానం అంటారు, చాలా జాగ్రత్తగా చెప్తాం. కుటుంబ స్థానం కూడా శత్రుస్థానం అవుతుంది. అక్కడ మీ శత్రువులు ఎక్కడున్నారంటే కుటుంబాధిపత్యంలో ఉన్నారు, పొంచి ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. అష్టమ భాగ్య దశమాధిపత్యమందు బుధుడు రవి కలిసి ఉన్నటువంటి బుధాదిత్య యోగం. ఈ జనవరి నెలలో బుధాదిత్య యోగం ఉంది, ఫిబ్రవరి నెలలో కూడా బుధాదిత్య యోగం ఉంది. అయితే రవి 14 తారీఖున ఎప్పుడైతే సంక్రమిస్తున్నాడో, అంటే సంక్రమణ జరుగుతుందో, మకర నుంచి కుంభం వెళ్తున్నాడు, అక్కడి నుంచి కూడా మేషరాశి వారికి ఎటువంటి లోటు ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. అశ్విని నక్షత్రం కంటే భరణి నక్షత్రం చాలా యోగదాయకంగా ఉంది. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం మాత్రము ఈ మేషరాశి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యవహారిక శైలి ఎలా ఉందంటే విద్యార్థులకి అన్ని రకాలుగా బాగుంది. మెమరీ ఉంది, అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో లాస్ అవుతుంది, మతిమరుపు సంభవిస్తుంది. అందుచేత వాళ్ళకి అదే చెప్తాను, మేషరాశి వారికి బలంగా ఉన్నటువంటి గ్రహాలు ఎలాగైతే ఉన్నాయో బలంగా ఉన్నాయి. పాపగ్రహాలు కూడా బలంగా ఉన్నాయి, శుభగ్రహాలు కూడా బలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాలకి మైత్రి కుదరలేదు. మైత్రి ఉండాలి. మైత్రి ఉంటే వాళ్ళు ఏముందంటే ఒకరికి అటాచ్మెంట్. మనం సమాజంలో మనం పరిగెడుతున్నప్పుడు ఒకరికి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ సత్సంబంధాలని మనం కరెక్ట్గా చూసుకోకపోతే అది ఉపద్రవానికి దారితీస్తుంది. ఒక మంచి మాట అన్నా సరే చెడు ప్రభావాన్ని ఎదురు చూస్తుంది. అంచేత అంటాను యుద్ధ భయం అంటాడు. యుద్ధ భయం అంటే ఏదో యుద్ధాలకు వెళ్ళి మనం కత్తులతో నడుతున్న యుద్ధం చేయగలరు. యుద్ధ భయం అంటే భీతి చెందినటువంటిది. ఎవరైనా సాంఘికంగా ఒక కుటుంబాధిపత్యంలో కానీ వీళ్ళతో కానీ గొడవలు అవుతుంటాయి. ఈ గొడవల వల్ల ఆ గొడవల నుంచి మనస్తాపానికి కలుగుతున్నారు. అంచేత ఈ ఫిబ్రవరి నెల కాస్త అలాగే జరిగిందనుకోండి, ఉపశమనం జరుగుతుంది. మేషరాశి వారికి ఒకటి చెప్తాను, ఆంజనేయ స్వామి పూజ మంగళవారం చేయండి. అన్ని రకాలుగా
మంచిగా జరుగుతుంది, ఇంకోటి ఉండదు. కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా శివాలయంకి వెళ్ళైనా దైవం మించింది లేదు, దైవారాధన చెయ్యండి, సత్ఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.